అమెరికా, పాకిస్తాన్లు చిరకాల మిత్రదేశాలే అయినా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత వారి స్నేహం మరింత బలపడటం ఆరంభమైంది. ఫక్తు వ్యాపారవేత్త అయిన ట్రంప్ ఆ ప్రయోజనాలను ఆశిస్తూనే పాకిస్తాన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. తమ శత్రువు ఒసామా బిన్ లాడెన్ను పాక్లోనే మట్టుబెట్టామని, ఆ దేశం ఉగ్రవాదులను ముప్పొద్దులా మేపుతుందని, పహల్గాం ఉగ్రవాద దాడికి ఆ దేశమే కారణమనే విషయాన్ని మరచి ట్రంప్ విషనాగు లాంటి పాక్ను పాలుపోసి పెంచుతున్నారు. ట్రంప్ పాక్ను ఇలా చేరదీయడానికి ట్రంప్ కుటుంబ వ్యాపార ప్రయోజనాలున్నాయి. ట్రంప్ కుటుంబం ఇటీవల క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి దిగి పాక్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించేలా సొంత దేశ ఆర్థిక ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి పాక్ పాలకులు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతి చేసేలా పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్కు అమెరికా AIM-120 క్షిపణుల సరఫరాపైన, మన శత్రు దేశంలో అమెరికా ఓడరేవు నిర్మాణంపై అయినా ప్రస్తుతం వస్తున్నవి వార్తలు మాత్రమే. వీటిని అధికారికంగా ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. ఒకవేళ అవి నిజమే అయినా ఒప్పందం అమలు కావడానికి, నౌకా నిర్మాణం జరగడానికి చాలా కాలం పడుతుంది. ఈ చాలా కాలంలో పరిణామాలు కూడా ఎలా మారుతాయో తెలియని పరిస్థితి. అందువల్ల వీటి వల్ల భారతదేశం ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.